గుట్టల బేగంపేట నాకు తెలిసి ఆ ల్యాండ్ కూడా లేఅవుట్ ల్యాండ్ ప్లాట్లు చేసిర్రు, కొనుక్కున్నారు. అందరు హిందువులే కొనుక్కున్నారు. కొనుక్కుంటే ఒక రోజు పోయి వక్ఫ్ బోర్డు పోయి అది మా ల్యాండ్ అంటాడు. ఆ చక్క వక్ఫ్ ట్రిబ్యునల్ పోతుంది. వక్ఫ్ ట్రిబ్యునల్ పోయితే ఆడ జడ్జి అడుగుతాడు, ఎట్లా మీ ల్యాండ్ అని. ఎట్లా మీ ల్యాండ్ అంటే 400 సంవత్సరాల కిందనట ఔరంగజేబు దాన్ని గిఫ్ట్ ఇచ్చిండట. ఔరంగజేబు గుర్రాలని మేపుతుండేనట. ఆడ ఒక గాడిది గుర్రాలను మేపుతుండేనట. దానికి ప్రూఫ్ ఏందిరా అంటే ప్రూఫ్ ఏం లేదు. పాన్ తినుకుంటా కూడా వాగిండు. అది ప్రూఫ్ లెక్క యాక్సెప్ట్ చేసిండ్రు. దాన్ని వక్ఫ్ ల్యాండ్గా డిక్లేర్ చేసిండ్రు. వక్ఫ్ ల్యాండ్గా డిక్లేర్ అయినాక రెవెన్యూ సిస్టంలో వక్ఫ్ అని వస్తే కథం దాన్ని ఏం చేయరాదు. ధరణి వానికి రాదు, భూభారతి వానికి రాదు. ఇన్ తెలంగాణ 75% ఆఫ్ ద వక్ఫ్ ల్యాండ్ ఈజ్ అండర్ ఎన్క్రోచ్మెంట్ అండ్ ఇన్ హైదరాబాద్ 82% ఆఫ్ ద వక్ఫ్ ల్యాండ్ has been illegally grabbed by private individuals. This highlights the systematic failures of the previous legal framework. మళ్ళీ ఈ ల్యాండ్లన్నీ తీసుకొని ఈ వక్ఫ్ బోర్డులు ఉన్న వాళ్ళందరూ ఏమైనా చేసి ముస్లింలకు ఏమైనా హెల్ప్ చేస్తున్నారా అంటే ఏ లేదు. దోసుకున్నాడు. ఓ పెద్ద మనిషి మాట్లాడుతున్నాడు. ఈ ముస్లిం లీడర్ ఒక ఆయన చార్మినార్కి వెళ్ళి పత్తర్ఘాటి దాకా ఎన్నో వందల మలిగలు ఉంటాయి. ఆ మలిగలు కిరాయికి ఇస్తే, ప్రాక్టికల్గా కిరాయికి ఇస్తే 2 లక్షలకి వెళ్ళి 4 లక్షల రూపాయలు మలిగకి రెంట్ వస్తుంది. వక్ఫ్ బోర్డుకి 500 రూపాయలు 600 రూపాయలు పోతున్నాయి. మిగిలిన ఏడిపోతున్నాయి, అక్బరు అసద్ ఇంటికి పోతున్నాయా అంతే అన్నట్టు కదా. 500-600 రూపాయలకి ఇస్తున్నట వక్ఫ్కి. బట్ యాక్చువల్గా ఆడ 2 లక్షల నుంచి 4 లక్షల రూపాయలు కిరాయికి. ఇది ఇతర సమాజాలకు ఒక థ్రెట్. ఇది అర్లియర్ ద వక్ఫ్ బోర్డ్ కుడ్ లే క్లెయిమ్ టు ఎనీ ప్రాపర్టీ వితౌట్ ఇట్ బీయింగ్ బేస్డ్ ఆన్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అండ్ ద అగ్రీవ్డ్ పార్టీ కుడ్ నాట్ అపీల్ అగేన్స్ట్ ఆర్డర్ ఆఫ్ ద బోర్డ్. వేరే మతం వాళ్ళది ఏ ప్రాపర్టీ అయినా క్లెయిమ్ చేస్తే కథమిగా వాడు వక్ఫ్ ట్రిబ్యునల్ పోవాలి. ఆడ ఏం జడ్జిమెంట్ వస్తే దాన్ని బట్టి ఉండాలి జిందగీ. హైకోర్టు ఎన్నిక లేదు, ఏం లేదు.